ఆనంద భైరవి వాళ్ళందరూ కూడా హాల్లో ఉంటే మొత్తం ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వస్తూ ఉంటుంది. అప్పుడే అది గమనించేసిన సిరి అందరూ ఇక్కడే ఉంటే మరి పూజ చేసి ఈ సాంబ్రాణి పొగ ధూపం వేస్తున్నది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే సాంబ్రాణి పట్టుకు వస్తున్న శరణ్య నేనేనంటూ కిందికి వస్తుంది. ఇక శరణ్య ఆల్రెడీ లోపలికి వచ్చేసి అలా పూజ చేస్తూ కిందికి రావటంతో ఆనంద చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే మిగతా అందరూ శరణ్యని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అత్తయ్య గారు, మామయ్య గారు హారతి తీసుకోండి అని శరణ్య ఆనంద భర్త దగ్గరికి వస్తుంది. ఇక ఆనంద హారతి తీసుకొని కళ్ళకి అద్దుకొని శరణ్య వచ్చేసావా అంటూ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఇదిగోండి మీరు కూడా హారతి తీసుకోండి అని లీలావతి భర్త దగ్గరికి శరణ్య వెళ్తుంది. అయితే లీలావతి చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు నన్ను క్షమించండి, నేను మీ కూతురు లాంటి దాన్ని, నేను మీ కూతుర్నే అనుకొని ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను ఇంకెప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయను, ఇంట్లో నుంచి వెళ్ళను అని శరణ్య చెప్తుంది. అప్పుడు ఆనంద భర్త ఇంకెప్పుడు కూడా ఎలాంటి పొరపాట్లు చేయకమ్మా, చాలా జాగ్రత్తగా కాపురం చేసుకుంటూ ఉండాలి, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అని చెప్పటంతో అలాగే మామయ్య గారు మీ అందరినీ ఈ ఇంటిని ఆయన్ని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా మర్యాదపూర్వకంగా నడుచుకుంటాను, ఎవరిని కూడా బాధ పెట్టను మామయ్య గారు, ఇక మీదట నేను ఏ తప్పు చేయను అని చెప్పటంతో అలాగేనమ్మా అని అతను అంటాడు. ఏంటి శరణ్య, నువ్వు దర్శన్ని వెళ్ళి కలిసావా అని ఆనంద్ అడగటంతో ఇంకా లేదు అత్తయ్య గారు, సూట్ కేస్ కూడా లోపలికి తీసుకువెళ్ళలేదు, అదిగో అక్కడే ఉంది, నేరుగా దేవుడి గదికి వెళ్ళి పూజ చేసి ఇలా వస్తున్నాను అని శరణ్య చెప్తుంది. వెళ్ళు, సూట్ కేస్ పట్టుకొని గదిలో మొత్తం సర్దుకొని దర్శన్కి వెళ్ళి కనపడు అని ఆనంద చెప్తుంది. అమ్మో అమ్మో ఏం నటిస్తోంది ఈ శరణ్య అని అనన్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సూట్ కేస్ పట్టుకొని పైకి వెళ్తున్న శరణ్య అనన్య వైపు నువ్వు నా కాపురాన్ని కూల్చాలని చూసావు కదా, చూస్తూ ఉండు, ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో, నువ్వు చేసిన దానికన్నిటికీ నేను తిరిగి ఇవ్వటానికే వచ్చాను అని అనుకుంటూ చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటే అదేంటి దీని చూపులన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, అప్డేటెడ్ వర్షన్లా తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది, అసలు ఏం జరుగుతోంది అని అనన్య మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.